హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనా మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో నంబర్ సిస్టంలో మనకి యూనిట్ డిజిట్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయాలంటే మనకి కొన్ని బేసిక్ వచ్చి ఉండాలి. సో మనం ఆ బేసిక్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఫస్ట్ యూనిట్ డిజిట్ లేదా లాస్ట్ డిజిట్ అని మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో యూనిట్ డిజిట్ అన్నా లాస్ట్ డిజిట్ అన్నా సేమ్ అని మీరు గుర్తుంచుకోండి. సో ఫస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 21 + 23 దీనికి యూనిట్ డిజిట్ ఏంటంటే 3 + 1 యాడ్ చేస్తే మనం 4, డైరెక్ట్గా 4 అని చెప్పచ్చు. సో 21 + 23 మొత్తాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ 109 + 108. సో 9 + 8 17. 9ని 8ని యాడ్ చేస్తే మనకి 17. సో యూనిట్స్ ప్లేస్లో మనకి 7 వస్తుంది. సో మీరు మొత్తాన్ని మళ్ళీ 109ని 108ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో యూనిట్ డిజిట్ అంటే మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్ మొత్తం యూనిట్స్ డిజిట్ ప్లేస్ మీదే ఉండాలి. నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ 21 × 25. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్స్ డిజిట్స్. 5 1s are 5. సో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే 5. సో నెక్స్ట్ వన్ 109 × 106. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందని అడతాడు. సో 9 6s are 54. సో మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో ఓవరాల్గా ఇది యూనిట్ డిజిట్ గురించి సింపుల్ ఇంట్రడక్షన్. సో మన ఫోకస్ మొత్తం యూనిట్ డిజిట్ ప్లేస్ మీదే ఉండాలి. సో ఇప్పుడు దీని కొన్ని బేసిక్ రూల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, 0/n = 0. సో దీని మీనింగ్ ఏంటంటే 0/1 = 0, 0/2 = 0, 0/3 = 0. సో ఇలా మీరు 0/n అంటే 1 2 3 4 5 అట్లా ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా మీరు 0/ ఎనీథింగ్ ఈజ్ 0. సో నెక్స్ట్ వన్ 1/1 = 1, 1² = 1, 1³ = 1, 1/4 = 1 అండ్ సో ఆన్. సో ఇలా మీరు 1/ ఎనీథింగ్ రాసినా సరే మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. సో ఓన్లీ యూనిట్స్ ప్లేస్ గురించే మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్ 5/n = 5. సో 5/1 = 5, 5² = 25, 5³ = 125, 5/4 = 625. సో ఇలా మనం పవర్ 4, పవర్ 5, పవర్ 6, పవర్ 7 సో అండ్ సో ఆన్ ఎన్ని రాసినా సరే మనకి యూనిట్స్ ప్లేస్. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ యూనిట్స్ డిజిట్ ఆర్ లాస్ట్ ప్లేస్ 5 5 5. సో ఇలా మనం ఎన్ని పవర్స్ రాసుకున్నా సరే మనకి యూనిట్స్ డిజిట్ ప్లేస్లో 5 అనేది మనకి రిపీట్ అవుతుంది. సో 5/n = 5. నెక్స్ట్ వన్ 6/n = 6. సో 6/1 = 6, 6² = 36, 6³ = 36 × 6. సో మనం ఇంటూ 6తో మల్టిప్లై చేస్తే 6 6s are 36. అగైన్ యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. సో 6/4 అంటే 36 × 36. సో అగైన్ యూనిట్స్ ప్లేస్ 6 6s are 36. సో మనం ఇట్లా 6/ ఎనీథింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రాసినా సరే యూనిట్స్ ప్లేస్ లేదా లాస్ట్ ప్లేస్లో మనకి 6 అనేది రిపీట్ అవుతుంది. సో ఈ నాలుగిటిని మీరు ఒక సెట్గా గుర్తుపెట్టుకోండి. 0/n is 0, 1/n is 1, 5/n is 5, 6/n is 6. సో ఈ 4 డిజిట్స్ని మీరు ఒక సెట్గా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ 4 ఈవెన్ నెంబర్, 4 ఆడ్ నెంబర్. సో 4 ఈవెన్ నెంబర్ వేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది, 4 ఆడ్ వేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది. సో 4 ఈవెన్ నెంబర్ అంటే 4². సో 4² = మనకి 4 × 4 16. సో యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే 6. అగైన్ నెక్స్ట్ 4/4 ఓన్లీ ఈవెన్ నెంబర్ కదా, 4 ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ 4/4. సో 16 × 16, 6 6s are 36. సో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 6 వస్తుంది. నెక్స్ట్ 4/6 తీసుకోండి. అగైన్ 16 × 16 × 16, 6 6s are 36. మళ్ళీ అగైన్ 6 6s are 36. యూనిట్స్ ప్లేస్లో మనకి 6 6s are 36. సో ఇప్పుడు మళ్ళీ యూనిట్స్ ప్లేస్ తోటి యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. 6 6s are అగైన్ 36. మనకి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో 4 ఈవెన్ నెంబర్. సో 4 ఈవెన్ నెంబర్ 2 4 6 8 10 అండ్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తే మనకి 4 ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. నెక్స్ట్ వన్ 4 ఆడ్ నెంబర్. సో 4 ఆడ్ నెంబర్ అంటే 4/1 = 4. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే 4³. సో 4 × 4 × 4. సో 4 4s are 16. యూనిట్స్ ప్లేస్ 6 తీసుకోండి. 6 4s are 24. సో 4 వచ్చింది, ఇక్కడ మనకి 4 వచ్చింది. నెక్స్ట్ 4/5. సో 4 × 4 × 4 × 4 × 4. సో 4 4s are 16.
4 4s are 16 into 4. సో 6 4s are 24. యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. సో ఈ 4 తోటి యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6ని మల్టిప్లై చేయండి. 6 4s are 24. అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వచ్చింది. సో 4 దీన్ని బట్టి మనకి 4 పవర్ ఆడ్ నెంబర్. సో 4 పవర్ 1 3 5 7 9 11. సో ఎంత నెంబర్ ఉన్నా సరే మనకి 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 4 అనేది వస్తుంది. సో ఇది 4 పవర్ ఈవెన్ నెంబర్, 4 పవర్ ఆడ్ నెంబర్. సో 4 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. 4 పవర్ ఆడ్ వస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. 4 పెయిర్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 9 పవర్ ఈవెన్ నెంబర్, 9 పవర్ ఆడ్ నెంబర్. సేమ్ 4ని 9ని మీరు ఒక సెట్గా కన్సిడర్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో 9 పవర్ ఈవెన్ నెంబర్ 9 స్క్వేర్, 9 9s are 81. నెక్స్ట్ 9 పవర్ 4. సో 9 స్క్వేర్ అంటే 81 కదా, 9 పవర్ 4 అంటే 81 ఇంటూ 81. సో 1 ఇంటూ 1 1. యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందని మాత్రమే మనం ఫోకస్ చేయాలి. సో మిగతా నెంబర్తో మనకి సంబంధం లేదు. నెక్స్ట్ 9 పవర్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 81 ఇంటూ 81 ఇంటూ 81. సో 1 ఇంటూ 1 ఇంటూ 1. సో 1తో మనం ఎన్ని టైమ్స్ 1 మల్టిప్లై చేసినా మళ్ళీ మనకి 1 వస్తుంది. సో మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే 9 పవర్ ఈవెన్ నెంబర్ కనుక ఉంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 1 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 9 పవర్ ఆడ్ నెంబర్. సో 9 పవర్ ఆడ్ నెంబర్ అంటే 9 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే మనకి 81 ఇంటూ 9. సో 9 1s are 9. 9 పవర్ 5. సో 9 పవర్ 5 అంటే ఆల్రెడీ మనకి 9 పవర్ 4 అంటే 81 ఇంటూ 81 ఇంటూ 9. సో 9 1s are 9. అగైన్ యూనిట్స్ ప్లేస్ని 1తో మనం మల్టిప్లై చేస్తే 9 1s are 9. సో దీంతో మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే 9 పవర్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్లేస్లో మనకి 9 అనే నెంబరు రిపీట్ అవుతుంది. సో ఇది 4 పవర్ ఆడ్, 4 పవర్ ఈవెన్, 9 పవర్ ఆడ్, 9 పవర్ ఈవెన్. సో 9 పవర్ ఆడ్ అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. నెక్స్ట్ వన్. సో ఇప్పటివరకు మనం డీల్ చేసింది 0 1 5 6. సో ఈ 4 నెంబర్స్ని మనం ఒక సెట్గా ప్రిపేర్ అయ్యాం. నెక్స్ట్ 4 అండ్ 9. సో 4 పవర్ ఈవెన్ ఆడ్, 9 పవర్ ఈవెన్ ఆడ్. సో ఈ 2 నెంబర్స్. సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్స్ ఏంటి అంటే 2 3 7 8. సో ఈ నెంబర్స్ ఫస్ట్ బేసిక్స్ చూస్తే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈ బేసిక్స్ చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. సో 2 పవర్ 1. 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. నెక్స్ట్ 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, 2 3s are 6, 64. సో 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. సో 2 పవర్ 4 తర్వాత మనకి ఇక్కడ చూడండి 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. ఓన్లీ యూనిట్స్ ప్లేస్నే కాన్సన్ట్రేట్ చేయండి. 2 పవర్ 4 6. నెక్స్ట్ 2 పవర్ 5 యూనిట్స్ ప్లేస్ 2, 2 పవర్ 6 యూనిట్స్ ప్లేస్ 4, 2 పవర్ 7 యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది 8 వస్తుంది. సో సేమ్ అనేది మనకి రిపీట్ అవుతుంది. ఆఫ్టర్ 4 మనకి 2 పవర్ 1 ఏమొచ్చిందో 2 పవర్ 5 అది వస్తుంది. 2 స్క్వేర్ ఏమొచ్చిందో 2 పవర్ 6 అదే వస్తుంది. 2 క్యూబ్ ఏమొచ్చిందో 2 పవర్ 7 అదే వస్తుంది. సో మనకి 2 పవర్ 4 తర్వాత సేమ్ యూనిట్స్ ప్లేస్ అనేది రిపీట్ అవుతుంటుంది ప్రతి 4 టైమ్స్కి. సో ఎవ్రీ 4 నెంబర్స్కి మనకి యూనిట్స్ ప్లేస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి 2 పవర్ 4 తర్వాత మనకి రిపీట్ అవుతూ ఉంటుంది సేమ్ యూనిట్స్ డిజిట్ అనేవి. నెక్స్ట్ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 81. 3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 81 ఇంటూ 3. సో యూనిట్స్ ప్లేస్లో మళ్ళీ మనకి అగైన్ 3 వస్తుంది. 3 పవర్ 6 అంటే సో యూనిట్స్ ప్లేస్లో 3 ఇంటూ 3, సో 9 వస్తుంది. సో ఇట్లాగా 3 పవర్ 4 తర్వాత మనకి యూనిట్స్ ప్లేస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. 3971, 3971. సో 3 పవర్ 4 తర్వాత మనకి సేమ్ నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 7 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14. 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. 7 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 343 ఇంటూ 7. సో ఇంటూ 7 కాబట్టి మనకి యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది.
నెక్స్ట్ అగైన్ 7 పవర్ 5. సో 1 ఇంటూ 7 యూనిట్స్ ప్లేస్లో మనకి 7 వస్తుంది. నెక్స్ట్ అగైన్ 7 పవర్ 6. సారీ ఇక్కడ 7 స్క్వేర్ 49. 7 స్క్వేర్ వచ్చేసి 49. సో యూనిట్స్ ప్లేస్లో మనకి 9. 7 పవర్ 6. సో 7 ఇంటూ 7 మనకి యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది. సో 7 పవర్ 4 తర్వాత మనకి మళ్ళీ సేమ్ నెంబర్ అనేది మనకి రిపీట్ అవుతుంది. 7931. 7931. సో నెక్స్ట్ వన్ 8 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 8. సో 8 4s ఆర్ 32. మనకి యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది. నెక్స్ట్ 8 పవర్ 4. 64 ఇంటూ 64. 4 4s ఆర్ 16. యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. నెక్స్ట్ 8 పవర్ 5. యూనిట్స్ ప్లేస్లో మనకి 6 వచ్చింది. 6ని ఇంటూ 8తో మల్టిప్లై చేస్తే 6 8s ఆర్ 48. సో మళ్ళీ అగైన్ మనకి యూనిట్స్ ప్లేస్లో 8 వస్తుంది. సో ఇలా 8 పవర్ 4 తర్వాత మళ్ళీ సేమ్ నంబర్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో 8 పవర్ 6 అంటే 8 8s ఆర్ 64. యూనిట్స్ ప్లేస్లో మనకి 4 వస్తుంది. మళ్ళీ సేమ్ నెంబర్స్ 8 4 2 6. సో 8 4 2 6 సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి. సో 2 3 7 8 ఈ 4 నెంబర్స్కి మనకి 4 నెంబర్స్ తర్వాత 2 పవర్ 4 3 పవర్ 4 ఇలా పవర్ 4 తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి. సో మనకి ప్రాబ్లమ్స్లో ఈ కీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2 పవర్ మనకి 200 ఇచ్చారనుకోండి, యూనిట్స్ డిజిట్ కనుక్కోమంటే మనం బై 4తో డివైడ్ చేసి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ కీ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనకి ప్రాబ్లమ్స్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా యూనిట్ డిజిట్కి సంబంధించిన కాన్సెప్ట్ బేసిక్స్. సో దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.